ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 25 వచనము. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, అనుదినము కూడా దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యూట్యూబ్ని, ఫేస్బుక్ని ఇలా ఫాలో కాకోకుండా వాక్యం చదివేది నీకు రాకోకుండా ఉన్నట్లయితే, దేవుని మందిరములో దేవుడు ప్రతి ఒక్క విశ్రాంతి దినములో నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ మాటని నీవు నమ్మక, హల్లెలూయా, నీ గుడారంలోకి నీ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు నువ్వు సనుగుతా ఉన్నావేమో. నాకెక్కడ ఇంకా పిల్లలు పుడతారు, నా భార్య ఇంకా గొడ్రాలు, నా భర్త చేత కానివాడు, నా కుటుంబంలో అప్పులు ఎప్పుడు తీరిపోతాయి, నా సమస్యలు తీరవు, ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎవరు దేవుడు అనేసి సనుగుతా ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఆ సేవకురాళ్ళు అంతేలే, ఆ సేవకుడు అంతేలే, ఏదో మరి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేసి నీ హృదయం తలుస్తూ సనుగుతా ఉన్నావేమో. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఎప్పుడైతే ఆయన మాటను నీవు ఆలకిస్తావో, ఆయన మాటను నెరవేర్చువాడై ఉంటా ఉన్నాడు. అనేకమైనటువంటి లేఖనములు నెరవేర్పు కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపులను రక్షించుట కొరకు లేఖనాలు నెరవేరుటకు వచ్చి ఉన్నాడు. ఆయన మాటను నెరవేరుటకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సత్యమైనటువంటి వాక్యాన్ని, జీవమైనటువంటి వాక్యాన్ని, మార్గమై ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆలకిస్తావో, దేవుడు నీ కుటుంబంలో నీ పట్ల జరగవలసినటువంటి ప్రతి కార్యమును కూడా జరిగించుటకు సమర్థుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ప్రార్థనలో ఏకీభవించు. గొప్ప విడుదలను ఆ సనుగుల నుంచి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మేము సనుగుతూ ఉన్నామేమో, నీ మాటను ఆలకింపకున్నామేమో ప్రభువా. నువ్వు చెప్పిన ప్రతి మాటయు నెరవేర్చబడును అని నీ వాక్యం సెలవిస్తుండగా అట్టినటువంటి కృపా కనికరము మాకు అనుగ్రహించండి. ఆమేన్.